మావోయిస్ట్ డంపుల్లో 400 కిలోల బంగారం. వినడానికి ఏమన్నా మంచిగా ఉందా? రాధాకృష్ణ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇట్లాంటి వార్తలు ఎందుకు రాస్తారో నాకు అర్థం కానటువంటి విషయం. ఏం రాసిండో చూసి మనం దాని మీద మన జనం టీవీ ఒపీనియన్ ఏంటి అనేటువంటిది కూడా ఒక్కసారి మీ ముందుకు చాలా క్లియర్ కట్గా తీసుకొస్తా. మావోయిస్టుల దగ్గర 400 కిలోల బంగారం ఉందా? రాధాకృష్ణ నిరూపిస్తాడా? ఈ పేపర్ నిరూపిస్తుందా? ఒక్కసారి చూద్దాం. మనం కట్టుబడి ఉంటారా? భారీగా పసిడి నిల్వలు ఉండొచ్చని అనుమానాలు. కోవిడ్ సమయంలో పుత్తడి రూపంలోకి నగదు మార్పు. బంగారం నిల్వలను గుర్తించడంపై నిఘా వర్గాల దృష్టి. డొల్ల కంపెనీలు బ్యాంకుల ఖాతాల్లో భారీగా నిధులు 400 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. ఇవాళ అక్టోబర్ 30 తారీఖు నిన్నది రాసిరు, ఇవాళ వచ్చింది వార్త. మావోయిస్టులకు సంబంధించి జర్నలిజం చేస్తే జర్నలిజం విలువలకు కట్టుబడి ఉండాలి. ఒక మాట మాట్లాడితే ఆ మాటకు కట్టుబడి ఉండాలి. కాలం మారచ్చు, స్థలం మారచ్చు, వ్యక్తులు మారచ్చు, ఇవన్నీ మారచ్చు, కానీ మాటకు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వాలు మారచ్చు, రాజకీయాలు మారచ్చు, రాష్ట్రాలు మారచ్చు, దేశాలు మారచ్చు, కానీ నువ్వు తీసుకున్నటువంటి స్టెప్ ఎప్పటికీ అట్లే ఉండాలి. ఇది మావోయిస్టుల మీద విషం చిమ్మే వార్తలాగా మనం చూడొచ్చు. మావోయిస్టులను కించపరిచే విధంగా వార్తలు రాసిండు. మావోయిస్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వార్తలు, మావోయిస్టులలో ఇంకా గందరగోళాన్ని రేకెత్తించేటువంటి వార్తలు ఏబిఎన్ రాధాకృష్ణ రాసిండు అనేటువంటిది సుస్పష్టం. ఏంది మరి ఈ వార్త రాయడం వల్ల ఏం లాభం జరుగుతుంది రాధాకృష్ణకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అన్నప్పుడు లాభం ఎంత ఉందో మావోయిస్టులకు కూడా నష్టం అంత ఉంది. ఒక్కసారి చదివిన తర్వాత మీకు మొత్తం క్లారిటీ ఇస్తా. ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టు అగ్రనేత నుంచి సాధారణ దళ సభ్యుల వరకు లొంగుబాటు పట్టారు. మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్న క్రమంలో వారు సేకరించిన కోట్ల నగదు ఎక్కడ ఎవరు ఆధీనంలో ఉంది, డంపుల సంగతేంటి అనే అంశాలపై నిఘా వర్గాలు దృష్టి సారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తుంది. మావోయిస్టులు సేకరించిన 100 కోట్ల నగదును కోవిడ్ సమయంలో బంగారం రూపంలోకి మార్చినట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయట. 9వ పేజీలో ఉన్నది. 9వ పేజీలో చదివిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తా. ఏదది ఇక్కడ ఉంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఏపీలోని కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి మావోయిస్టులు పార్టీ ఫండ్ వసూలు చేసి దాన్ని కేంద్ర కమిటీకి పంపిస్తుంటారు. ఈ రాధాకృష్ణ చూస్తుంటాడు అన్నట్టు. మావోయిస్టులు వచ్చి ఆ ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టర్ల నుండి, వ్యాపారస్తుల నుంచి మావోయిస్టులు డబ్బులు వసూలు చేసి కేంద్ర కమిటీకి పంపిస్తుంటే ఈ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వేమూరి రాధాకృష్ణ వచ్చి చూస్తుంటాడు అన్నట్టు. ఇట్లా చూస్తుంటాడు, చూసి రాసింది వార్త. దాన్ని కేంద్ర కమిటీకి పంపిస్తుంటారు. పార్టీకి నిధుల సేకరణకు గాను విస్తృత నెట్వర్క్ ఉందన్న విషయం జాతీయ విచారణ సంస్థ NIA దర్యాప్తులో వెల్లడింది. మావోయిస్టులకు నిధులు అందకుండా పూర్తి స్థాయిలో అడ్డుకున్నా ప్రస్తుతం ఉన్న నిధులతోనే మరో 5-6 ఏళ్లు పార్టీని నడపొచ్చని, అయితే అప్పటిదాకా ప్రాణాలతో ఉండే పరిస్థితులు కనిపించకపోవడంతోనే మావోయిస్టులు లొంగుబాట పట్టారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. మావోయిస్టులు తమకు అందిన డబ్బును 2 విధాలుగా మారుస్తుంటారు. ఒకటి, వారి బంధువులు, కుటుంబ సభ్యుల పేరిట బ్యాంకు ఖాతాలు, కంపెనీలు ప్రారంభించి అందులోకి కోట్లాది రూపాయలను మళ్లిస్తున్నారని, డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్లు జమ చేస్తున్నారని, మిగతా డబ్బును బంగారం రూపంలోకి మార్చేసి చెప్తున్నారు. ఈ బంగారం ఎక్కడుంది? ఈ మావోయిస్టు పార్టీ వద్ద దాదాపు 400 కోట్ల నిధులు ఉంటాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. 400 కిలోల బంగారం నిల్వలు కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నాయి. ఈ పుత్తడి అంతా అడవుల్లోని డంపుల్లో ఉందా, లేక బయటే సురక్షిత స్థావరాల్లో దాచారా అనే అంశంపై కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. జార్ఖండ్ కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PLFI నాయకుడు దినేష్ గోపేను ఆగస్టులో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దినేష్ తన భార్య, ఆమె బంధువుల పేరిట డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్ల నుంచి సేకరించిన దాదాపు 20 కోట్లను బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాడని అధికారులు గుర్తించారు. ఇక బీజాపూర్ పోలీసులు మూల్వాసి బచావో మంచ్ MBM కు చెందిన 2 సభ్యుల బ్యాంకుల్లో 6 లక్షలు డిపాజిట్ చేస్తుండగా అరెస్టు చేశారు. మజ్దూర్ సంఘటన సమితి MSS సభ్యులు కొందరు నిధులు సేకరించి బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తుండగా
పోలీసులు పట్టుకున్నారు. గతంలో మావోయిస్టు స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన ప్రద్యుమ్న శర్మ బంధువు ఒకరు చెన్నైలోని వైద్య కళాశాలలో చేరగా ఆమె ఫీజుకు కావలసిన 1,13,70,500 రూపాయలను బ్యాంకు ఖాతాల ద్వారా ఇచ్చినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఇంత మొత్తంలో డబ్బును సులభంగా పంపగలుగుతున్నారంటే వారి బినామీ ఖాతాల్లో ఎంత నగదు ఉందనే వివరాలు తేలాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ నుంచి ఆయుధాలతో వెళ్లి లొంగిపోతున్న వారు, ఆయుధాలు వదిలి లొంగిపోతున్న వారు తమ వద్ద ఉన్న డబ్బు లెక్కలను పార్టీకి చెప్పిన తర్వాతే బయటకు వస్తున్నారని తెలుస్తోంది. లొంగిపోతున్న మావోయిస్టులను కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాల అధికారులు ప్రశ్నించడంతో పాటు డబ్బు లెక్కలో ఆరాధిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు నేను చదివినటువంటి వార్తల్లో ఏమన్నా నిజం అనిపిస్తుందా? ఒక్కసారి జర్నలిజం విలువల తలొగ్గి ఏబిఎన్ రాధాకృష్ణ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు సిద్ధాంతాలను లెక్క చేయరు. మీకు కావాల్సింది పైసలు, మీకు కావాల్సింది వ్యక్తిగా ఎదగడం, మీకు కావాల్సింది ఫేత్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ దగ్గర రావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు రావాలి, కేంద్ర మంత్రులు మీ చెప్పు చేతల్లో ఉండాలి. అది మీరు కోరుకునేది, ఇది అందరికీ తెలుసు. మీరు ఒక నియంత, మీరేమైనా చేసుకోండి, మీ పని చేసుకోండి. కానీ సిద్ధాంతాన్ని విమర్శించడం, సిద్ధాంత లోపాలను వెతకడం మీరు చేసినట్టు ఎవరు చేయరు ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో. మీకు కావాల్సిందేమో చెడుదైనా మంచిగా చూపించే ప్రయత్నం మీ పేపర్లో చూస్తుంటారు. మీకు వద్దనిపించింది మంచిదైనా చెడుగా చూపించే ప్రయత్నం చేస్తుంటాడు రాధాకృష్ణ. ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య ఇది. నవ్వుతూ మాట్లాడుతుంటాడు, కడుపులో కత్తెరలు పెట్టుకొని మాట్లాడుతుంటాడు. ఇప్పుడేం చేసిండు? మావోయిస్టుల మీద విషం చిమ్మి మావోయిస్టుల కింది క్యాడర్లో కూడా అమ్మ ఇంత డబ్బు ఉందా, ఇంత బంగారం ఉందా మా నాయకుల దగ్గర అని వాళ్ళ మనసులో అనుకొని ఆ డబ్బుల గురించి, బంగారం గురించి వాళ్ళు లొల్లి పెట్టుకోవడానికి, పంచాయతీ పెట్టుకోవడానికి రాసిన వార్తగా మనం చూడొచ్చు. ఏంది మరి? ఈ మావోయిస్టు నాయకత్వం దగ్గర 400 కోట్లు, 400 కిలోల బంగారం ఉంది అని ఇది రాయడం ద్వారా మావోయిస్టుల్లో ఉండేటువంటి అగ్రనాయకత్వం కాకుండా కింది క్యాడర్లో చర్చ జరుగుతుంది. అమ్మ మన నాయకత్వం ద్వారా 400 కోట్లు ఉన్నాయట, 400 కిలోల బంగారం ఉందట, మనకేమి ఇస్తలేరు అనేటువంటి చర్చ జరగాలి. చర్చ జరిగి డిస్టర్బ్ కావాలి. ఇదంతా దానికోసం రాసిందే. ఒకవేళ నిజంగా 400 కోట్లే ఉన్నాయి అనుకుందాం, 400 కిలోల బంగారమే ఉందనుకుందాం. లొంగిపోయిన మల్లోదుల వేణుగోపాల్ ఆ విషయాన్ని బయటికి తీసుకొస్తాడు కదా, లొంగిపోయిన ఆశన్న అవన్నీ కూడా బయట లెక్కలు పెడతాడు కదా. వద్దని చెప్పినా వాళ్ళు తుపాకులు తీసుకొచ్చి, ఆయుధాలను తీసుకొచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చేతిలో పెట్టిరు కదా. మరి వద్దన్నా కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం నిల్వలు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇచ్చేటోళ్ళు కదా. ఎందుకు అడవులలో వదిలేసేస్తారు? ఈయన బయటకు వచ్చిందే అక్కడ సరిగా సిద్ధాంతం లేదని చెప్పేసి చెప్తున్నారు. మరి వస్తొస్తా ఆ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టేసి వస్తొస్తే ఎంతో కొంత 10 కిలోలు 20 కిలోల బంగారం తీసుకొచ్చేటాడు కదా మల్లోదుల వేణుగోపాల్, ఆశన్న. మరి ఎందుకు తీసుకురాలేకపోయారు? ఆయుధాలను వద్దంటే తీసుకొచ్చిర్రు, మరి బంగారం ఉంటే కూడా తీసుకొచ్చేటోళ్ళు కదా. ఈ లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నాడు రాధాకృష్ణ? అంటే ఇక్కడ మావోయిస్టులలో కూడా ఇక్కడ కూర్చొని ఇక్కడ స్కెచ్ చేస్తారు అన్నట్టు. ఈ మావోయిస్టులలో కూడా భేదాభిప్రాయాలు తీసుకురావాలి. కింది క్యాడర్ ఇప్పటిదాకా ఏం చేశారంటే వాళ్ళను డైరెక్ట్గా మావోయిస్టులను ఎదుర్కోలేరమని ఈ మల్లోదుల వేణుగోపాల్ని, ఆశనని కోవర్టులుగా మార్చుకొని వాళ్ళ ద్వారా ఎవరు ఎక్కడ ఉంటారని చెప్పేసి వాళ్ళను చంపడం, లొంగిపోమని చెప్పడం ఇదంతా కూడా చేస్తున్నారు. ఇంకొక కుట్ర ఏంటంటే ఇంకా స్వచ్ఛమైన మావోయిస్టులు సిద్ధాంతం నమ్ముకొని ఉన్న వాళ్ళు ఇంకా అడవులలోనే ఉన్నారు. వాళ్ళలో కూడా ఇంకా భేదాభిప్రాయాలు తీసుకురావాలి అంటే కింది క్యాడర్కు, నాయకత్వానికి విభేదాలు తీసుకురావాలి. ఏం చేయాలి? ఇగో బంగారం నిల్వలు ఉన్నాయి మీ నాయకుల దగ్గర, మీకు ఇస్తలేరు అనే ఆలోచన తెప్పించడం కోసం ఈ వార్తలు అన్నట్టు. ఇంత చిల్లర రాజకీయాలు, ఇంత చిల్లర వార్తలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాయడం చాలా సిగ్గుమాలిన చర్యగా మేధావులు, హార్డ్ కోర్కు సంబంధించినటువంటి మేధావులందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక్కసారి ఇంకా చూద్దాం. ఎవరో 1,13,70,500 రూపాయలు కళాశాలలో స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన ప్రద్యుమ్న శర్మ బంధువు ఒకరు చెన్నైలోని వైద్య కళాశాలలో చేరగా ఆమె ఫీజుకు 1,13,70,500 రూపాయలను ఇచ్చినట్టు. వీళ్ళు మావోయిస్టులు తినడానికి తిండి సరిగా లేక
వాళ్ళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సిద్ధాంతం కోసం 40-50 సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలు ఉన్న ఆదివాసుల కోసం, ప్రజల కోసం, వాళ్ళ సిద్ధాంతాన్ని అమలు చేయడం కోసం అడవులలోనే ఉన్నారు. తినలేక వాళ్ళ లొంగిపోయిన మావోయిస్టులు చూడండి, ఒక్కరు బందోబస్తుగా లేరు. అంత బక్కచిక్కిపోయి ఆహారం పోషణ లోపం ఉన్నటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి, అట్లాంటి వాళ్ళ దగ్గర బంగారం ఉంది అని చెప్పి అలా బంధువుకి ఎందుకు ఇస్తారండి మావోయిస్టులకు? వాళ్ళ పేరు సరిగా వాళ్ళ పేరు ఉండదు, వాళ్ళకు ఎలియాస్ పేరు ఉంటుంది, వాళ్ళ ఆస్తులు ఎక్కడ ఉంటాయి, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవాలనే ఆశ ఉంటే వాళ్ళు మావోయిస్టులలో తుపాకి పట్టుకొని ఎందుకు పోతారు? జనంలోకి వచ్చి వాళ్ళ మీద ఉన్నటువంటి రివార్డు 1-2 కోట్ల తీసుకొని దాంతో వ్యాపారం పెట్టుకొని ఇంకా సంపాదించుకుంటారు కదా. మావోయిస్టులలో ఉండి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు ఎందుకు తీసుకుంటారండి? నంబాల కేశవరావు, కిషన్జీ, చాలా మంది, మొన్న చనిపోయినటువంటి వికల్పు, రాజుదాదా, కోసదాదా, వీళ్ళంతా కూడా చాలా సిద్ధాంతపరంగా ఉన్నవాళ్ళు. వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎంతో కొంత బంగారం పంపించేవాళ్ళు కదా, కొన్ని కోట్లు పంపించేవాళ్ళు కదా. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీస్, ఇప్పుడు మావోయిస్టులలో కీలకంగా ఉన్నటువంటి నాయకుల ఫ్యామిలీస్, తిప్పిరి తిరుపతి దేవుజీ ఫ్యామిలీ ఒకసారి పోయి చూడండి. ఒకసారి పోయి చూస్తే ఎంత పూర్ ఫ్యామిలీ మనకు అర్థమవుతుంది. మొన్న చనిపోయినటువంటి రాజుదాదా, కోసుదాదా వాళ్ళ ఫ్యామిలీ ఒకసారి చూడండి. అంతేందుకు ఇప్పుడు లొంగిపోయినటువంటి మల్లదుల వేణుగోపాల్ ఆయన ఫ్యామిలీని కూడా చూడండి, ఆసన్న ఫ్యామిలీని చూడండి. వాళ్ళు మావోయిస్టులలో ఉండి 400 కిలోల బంగారం ఉండి 400 కోట్లు ఉంటే మనిషి 1-2 కోట్లు వాళ్ళ ఫ్యామిలీకి పంపించి మేము ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే వస్తాం, మీరు నిమ్మలంగా ఉంటారని పంపించేవాళ్ళు కదా. ఎందుకు ఈ దొంగ వార్తలు, ఎందుకు ఈ దొంగ రాతలు? ఇంకేం రాశారు చూడండి. అక్కడ నాయకుడు ఇక్కడ నాయకుడి దగ్గర 20 లక్షలు 6 లక్షలు వ్యక్తిగతంగా వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళు బయట ఉన్న వీళ్ళు మావోయిస్టులు ఎక్కడో ఏమనుకో 6 లక్షలు దొరికినాయి 20 లక్షలు దొరికినాయి వాడు బ్యాంకులలో జమ చేస్తుండంటే దానికి మావోయిస్ట్ దానికి లింక్ పెట్టి రాయడం ఏంది, వక్రీకరణ చేయడం ఏంది? ఎవరన్నా ప్రూఫ్ చేసిరా? మావోయిస్టుల దగ్గర ఏదన్నా వార్త పేపర్లలో వచ్చిందా? ఈయన రాయడం ఏంది, ఈయన తోటి ఎవరు రాయించారు మరి? అంటే ఈ చిల్లర వార్తలన్నీ కూడా బంద్ చేసి మీకు గౌరవం లేకపోతే లేకపోయింది సిద్ధాంతాల మీద, కానీ దాన్ని వక్రీకరణ చేయకుండా బాగుంటుంది.